రిటైర్డ్ ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు గారు తాజాగా మంగళగిరి కోర్టులో వేసిన ఒక ప్రైవేట్ పిటిషన్ ఆసక్తికరంగా మారింది. నేను సర్వీస్లో ఉన్నప్పుడు నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ప్రయత్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఆయన మంగళగిరి కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ వేశారు. కోర్స్ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఆ ప్రభుత్వానికి ఏమాత్రం ఎక్కడా పొసగలేదు. అండ్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ పూర్తిగా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేశారని అప్పుడే విమర్శలు ఎదుర్కొన్నారు. సరే, జగన్ గారు సీఎం అయిన తర్వాత డెఫినెట్లీ ఈయనకు కష్టాల కాలం అయితే నడిచింది. అండ్ మొన్న 24లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మరి ఏవైనా కనుక పెద్ద పదవులు ఆశించినారేమో తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఆయనకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు, దాన్ని ఆయన తీసుకోలేదు. అది ఆయన స్థాయికి చాలా చిన్న పోస్టుగా చూశారు. ఆ తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మంగళగిరి కోర్టులో వేసినటువంటి ప్రైవేట్ పిటిషన్లో నా ప్రతిష్ట దిగజార్చేకి ప్రయత్నం చేశారు, నేను సర్వీస్లో ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి కొందరు అధికారుల పేర్లను ప్రస్తావించారు. ఇందులో సరే బై డిఫాల్ట్గా జగన్ గారి హయాంలో యాక్టివ్గా కీలకంగా ఉన్న డీజీ స్థాయిలో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారి మీద అయినా, గౌతమ్ సవాంగ్ గారి మీద అయినా, వీళ్ళ మీద ఆయన కేసులు పెట్టారు, పిటిషన్లు వేశారు, పిటిషన్లో చర్యలు కోరారు అంటే ఓకేనేమో. కానీ ప్రత్యేకంగా ఆయన పిటిషన్లో 2018లోనే అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అండ్ అప్పుడు అందులో చంద్రబాబు గారికి అత్యంత విధేయ పోలీస్ అధికారిగా పేరు గడించినటువంటి ఆర్పి ఠాగూర్ ఉన్నారు కదా, ఇప్పుడు రిటైర్ అయినా కూడా ఆయన తెర వెనుక ఏమో మంత్రాంగం నడిపిస్తుందని వైసీపీ చాలాసార్లు విమర్శలు చేసింది. సరే, ఎనీహౌ 2018లోనే చంద్రబాబు గారి పీరియడ్లోనే నా మీద కుట్రలు మొదలయ్యాయి అంటూ ఆయన పిటిషన్లో మెన్షన్ చేయడం, అది కూడా ఆర్పి ఠాగూర్ అంటే చంద్రబాబు గారికి అత్యంత దగ్గర అధికారి పేర్లు కూడా మెన్షన్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రస్తుతం కూడా యాక్టివ్గా ఉన్న రవిశంకర్ అయ్యర్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆ రవిశంకర్ అయ్యర్ పేరు ప్రస్తావించారు. ఆర్పి ఠాకూర్, రవిశంకర్ అయ్యన్నార్, గౌతమ్ సవాంగ్, పివి సునీల్ కుమార్, ఇలాంటి వాళ్ళ పేర్లు జగన్ గారి హయాంలో పేర్లు. జగన్ గారి హయాంలో ఈయన ప్రతిష్ట దెబ్బతినింది అని ఈయన పిటిషన్ వేశారంటే సరే, అందరూ అప్పుడు వీళ్ళిద్దరికి పడలేదు కాబట్టి అర్థం చేసుకుంటారేమో. కానీ చంద్రబాబు పీరియడ్లో 2018 నుంచి నా మీద కుట్రలు మొదలయ్యాయి అని చెప్పి ఆయన పిటిషన్ ద్వారా చెప్పడం బిట్ ఇంట్రెస్టింగ్.